పైనాపిల్ షీరా మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పైనాపిల్ షీరా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే షీరా అంటే మనకి హల్వా అన్నారు కదా, అది మనం రవ్వ కేసరి చేస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. అలా బొంబాయి రవ్వ కనిపించగానే నాకు అదే అర్థమైంది. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకేమ్మా. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోవడమే కదా. కొంచెం చిన్నగా పెట్టేయమ్మా స్టవ్. ముందు కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకుందాము. ఓకే, కాజు, కాజు 1 స్పూన్ కాజు, 1 స్పూన్ కిస్మిస్, ఓకే, పిస్తా. కొద్దిగా వేడి చేసి రోస్ట్ చేసేసుకుందాం. కానీ ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే ఫస్ట్ స్వీట్ మనకి పైనాపిల్ తోటి అవుతుంది అనుకుంటా కదా. మిగతా ఇంకే ఫ్రూట్? యాపిల్ కూడా వేస్తారు. యాపిల్ కూడా వేస్తారు. యాపిల్ కూడా వేస్తారు షీరాలో. ఓకే, బాగానే ఉంటుంది. ఓ యాపిల్ షీరా అని కూడా చెప్తారు అనమాట. అరటిపండు కూడా వేస్తాము. అరటిపండు అంటే రోస్ట్ ఏమి చేయరు, డైరెక్ట్ గా కట్ చేసి పైన పీసెస్. అది వేరు. ఇదైతే మనం బాయిల్ చేస్తాం అనుకో, కొంచెం నీళ్ళలో, అంతే, ఎక్కువ కాదు. మరి ఎక్కువ చేస్తే ముద్ద అయిపోతుంది. జస్ట్ నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇవి వేసేసి ఒక హాఫ్ మినిట్ పెట్టేసి తీసేయడం. అంటే మీ సైడ్ మహారాష్ట్ర సైడ్ ట్రెడిషనల్ స్వీట్ అంటే ఏం చెప్తారు? శ్రీఖండ్, బాసుంది, పూరన్ పోళి. ఓకే, ఇవన్నీ ట్రెడిషనల్. షీరా కూడా చాలా ఇవన్నీ ఎప్పుడు చేస్తారు. ఓకే, వేగిపోయినాయి కదా, తీసేనా? నేను ఇచ్చేసాను, ఇలా తీసేయండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని, ఇది గ్యాస్ మాత్రం సన్నగా పెట్టేయమ్మా. ప్యాన్ లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఓకే ఓకే, నెయ్యి కరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ 1 కప్ రవ్వ వేస్తున్నానమ్మా. వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ. ఇదిగో, ఈలోపు నీళ్లు వేడిగా పెట్టామ్మా ఇక్కడ. ఓకే, ఇది కూడా స్టవ్ ఆన్ చేస్తాను. అయితే ఆన్ చేసి ఇప్పుడు 1 కప్ రవ్వ ఉంది కదా, 2 కప్స్ వాటర్ పెట్టండి. ఆ జగ్లో వాటర్ ఉందండి. వన్ కప్ కి 2 కప్స్, 2 to 2.5 పెట్టినా పర్వాలేదు, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. 2.5 పెడుతున్నా నేను. ఈలోపు అది వాటర్ బాయిల్ అయ్యే వరకు ఇది రవ్వ మనం ఫ్రై చేసేసుకుందాం. రవ్వ నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. టేస్ట్ వస్తుంది. నెయ్యి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్ అవుతుంది. సో ఇలాంటి స్టైల్లోనే మనము ఈ ఫ్రూట్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. యాపిల్, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్ అయితే ఎలాగో వేస్తాము. అవును, బనానా వేస్తాము. అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చాలా పైన వేయాలి, కానీ అవన్నీ బాయిల్ చేయక్కర్లేదు. ఈ పైనాపిల్ ఒకటే కొంచెం మనం సాఫ్ట్ అవ్వడానికి బాయిల్ చేస్తాం. గ్రేప్స్ కూడా వేస్తారు, కానీ బాయిల్ వేయించారు, డైరెక్ట్ గా పైన వేసుకోవచ్చు. చాలా మంది పెళ్లిళ్ళకి కూడా ఈ పైనాపిల్ తో చేసిన ఈ కేసరి ఎక్కువగా చేస్తారు. మా ఇళ్ళల్లో చాలా చేస్తారు. అంటే పెళ్లికి ముందు రోజు వస్తారు చూడండి, ముందు రోజు ఈవినింగ్ ఎదురుగోళ్ళు అని ఫంక్షన్ చేస్తారు కదా, అప్పుడు చాలా ఇది ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ. పైనాపిల్ షీరా ఇస్తారు. ఓకే, అంటే రాగానే కొంచెం స్నాక్స్ లాగా, లేకపోతే మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్ లా. ఓకే, ఇది చాలా చేస్తారు. అలాగే పెళ్లి అయిన తర్వాత అమ్మాయి ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి చేతి కూడా ఒక స్వీట్ చేయిస్తారు కదా? చేయిస్తారు. ఓకే, అలా ఏదైనా స్పెషల్ గా ఉంటుందా? ఒక పద్ధతి, ఈ స్వీటే చేస్తారు మా పద్ధతిలో పెళ్లి కూతురు రాగానే? సాధారణంగా ఈ హల్వా చేస్తారు. హల్వానే చేస్తారు, షీరా చేస్తారు. దిస్ ఇస్ ఈజీ అనమాట, పెద్ద పని లేదు కదా, ఒక 10 minutes లో అయిపోతుంది కదా, 10-15 minutes లో అయిపోతుంది. అందుకని రవ్వ చేస్తారు, రవ్వ షీరా చేస్తారు. అమ్మాయికి కూడా కొంచెం ఈజీ కదా, వచ్చిన అమ్మాయి, కొత్త అమ్మాయి, ప్లేస్. మళ్ళీ ఇంకేమైనా పెద్ద పెద్ద చేయాలంటే చాలా టైం పడుతుంది కదా పాపం, కొంచెం ఈజీగా అయిపోతుంది.
ఓకే, బాయిల్ బాగా అవ్వాలా, ఎక్కువ మరగాలా ఇది? కొంచెం. ఇప్పుడు ఈ పైనాపిల్ వేసేద్దాం ఇందులో. టైంలో వేసేసుకోవాలి. ఇందులో నీళ్ళలో వేసేద్దామండి. కొంచెం 1 minute ఇట్లా బాయిల్ అయితే కొద్దిగా సాఫ్ట్, ఒక 4 ముక్కలు పైన గార్నిషింగ్ పెడతాను. ఓకే, రవ్వ బాగా ఫ్రై చేయాలి, లేకపోతే ఏమవుతుంది పచ్చి వాసన వచ్చేస్తుంది. అవును, ఇంకా గట్టి గట్టి పడుతుంది ఇది. లేకపోతే సాఫ్ట్ కావాలంటే కొంచెం బాగా అవును ఫ్రై చేయాలి. ఇలా సెపరేట్ గా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి లమ్స్ రాకుండా ఉంటుంది. లమ్స్ రాకుండా డైరెక్ట్ గా చల్ల నీళ్ళు వేస్తే లమ్స్ వచ్చేస్తాయి. సో వేడి నీళ్ళు వేస్తే రావు, కరిగిపోతుంది, మెత్తబడిపోతుంది. అవును, ఇది ఒక టిప్. హడావుడిగా చేసేస్తుంటారు అప్పటికప్పుడు, ఇది కొంచెం గట్టి గట్టిగా అవుతుంది. ఆ నీళ్లు బాయిల్ అయ్యే లోపల ఇది బాగా ఇది అయిపోతుంది. షుగర్ ఎప్పుడు ఏ టైంలో వేస్తారు? అది కలిపాక షుగర్ వేస్తారు. షుగర్ తొందరగా కరిగిపోతుంది, సేపు పట్టుతుంది. తీసేద్దామా? తీసేయమ్మా. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నీళ్ళు మెల్లిగా కొంచెం కొద్దిగా పోయి ఇప్పుడు ఈ స్టేజ్ లో షుగర్ వేసేద్దాం. ఓకే, 1 కప్కి 1 కప్ షుగర్ వేయచ్చు. ఓకే, కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కాదు అంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. స్వీట్ బాగానే కావాలి మనకు అన్నవాళ్ళు 1 కప్ వేసేసుకోవచ్చు. మెజర్మెంట్ కూడా ఈజీగానే ఉంది, అంటే 1 కప్. ఇంకా ఈ పాలలు కలిపిన కేసర్ ఉంది కదా, సాఫ్ట్. ఓకే, కుంకుమ పువ్వు, దీంతో మంచి కలర్, న్యాచురల్ కలర్ వస్తుంది. మొత్తం కలిసేటట్టుగా కలర్ అంతా కలిపేయాలి. ఒక 2 minutes గట్టి పడుతుంది. ఓకే, వాసంతి గారు రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందమ్మా షీరా. ఇప్పుడు బంద్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసిద్దామా. ఓకే, ఒక 2 కాజులు పెడతాను పక్కన, పైన గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ వేసిద్దాము. ఇది చల్లారే కొద్దీ బాగా దగ్గర పడిపోతూ ఉంటుంది. దగ్గర బౌల్లో తీసి గార్నిషింగ్ అన్నారు. ఒక 2 పైనాపిల్స్ మధ్యలో అటు ఇటు పెట్టి డ్రై ఫ్రూట్స్. వేడి వేడిగా స్వీట్ ఐటమ్ పైనాపిల్ షీరా రెడీ అయిపోయింది. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పైనాపిల్ షీరా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పిస్తా కొద్దిగా, బొంబాయి రవ్వ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు పాలు 2 టేబుల్ స్పూన్లు. పైనాపిల్ షీరా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, పిస్తా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తరువాత అందులో పైనాపిల్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న రవ్వలో ఈ ఉడికించుకున్న పైనాపిల్ ముక్కల నీళ్లు, పంచదార, కుంకుమ పువ్వు పాలు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పైనాపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ షీరా రెడీ.